దండోదమయతోస్మి నీతిరస్మి జిగీషతో మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామకం శ్రీమద్ భగవద్గీత విభూతి యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. శ్లోకభావము: అర్జున, దండించు వారి యొక్క దండనమును అనగా శిక్షయు లేక అణచుట, జయింప నిచ్చగల వారి యొక్క నీతియు అయి ఉన్నాను. మరియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనే అయి ఉన్నాను. ఇక్కడ మనము విశదముగా గమనించిన నీతితో కూడిన జయమే జయము, కాని అవినీతితో కూడిన జయము జయము కానేరదు, అపజయమే అగును. కావున జయము గొప్పది కాదు, నీతితో కూడిన జయమే గొప్పదని భగవద్వాక్యము స్మరించుచున్నది. అదే విధముగా మౌనము భగవత్ స్వరూపము కావున వాంగ్మౌనము మానసిక మౌనము రెండింటిని సాధకులు అభ్యసింపవలయును. జ్ఞానము సాక్షాత్ భగవత్ స్వరూపము కావున సర్వోత్కృష్టమైనది అగును. కావున దానిని తప్పక చేపట్టవలయును అని ఇక్కడ విశదముగా అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు వివరించినారు. దండోదమయతోస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామకం. శుభం.